హలో ఎవ్రీవన్. చాలా మంది మొబైల్స్‌లోకైతే గలీజీ వీడియోస్ అయితే వస్తున్నాయన్నమాట. నోటిఫికేషన్స్ రూపంలో గానీ, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో గానీ వస్తా ఉన్నాయన్నమాట. వీటిననేది మనం ఎలా బ్లాక్ చేయాలి అని చెప్పి మన వీడియో అనమాట. ఈ వీడియోనైతే చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందుకన్నా వీడియోలోకెళ్ళే ముందు వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. వీడియో చివరిలో 2 టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్‌ని కూడా ఫాలో అవ్వండి. మీకు కన్ఫర్మ్‌గా అయితే ఈ గలీజీ వీడియోస్ నుంచి అయితే మీకు పూర్తిగా అనేది మీకు రిలీఫ్ అయితే వస్తదనమాట. ఫస్ట్ అనేది క్రోమ్‌లోకి వెళ్ళిపోండి. ఆ సెట్టింగ్స్ ఏంటనేది చూసుకుందాం. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా! సెట్టింగ్స్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ అనేది స్క్రోల్ చేస్తే కొద్దిగా కిందకి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటదనమాట. దీని మీద ట్యాప్ చేయండి ఒకసారి అయితే. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే అనేది ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ అనేది ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ మీద ట్యాప్ చేసుకోండి. బ్యాక్ వచ్చాను ఒకసారి మళ్ళీ కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ అనేది సెండ్ ఏ డోంట్ ట్రాక్ రిక్వెస్ట్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడైతే ఆన్ చేసుకోండి. దీన్ని కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని ఉంటుంది. దీని మీద కూడా ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఇంకా డౌన్కి వస్తే ఇక్కడ మనకనేది ఇక్కడ యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అని ఉంటుంది. ఇక్కడ యారో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ యారో కనపడుతుంది కదా రైట్ సైడ్ కార్నర్లో ఫ్యామిలీ ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి ఒకసారి అయితే. ఎక్కడ చూసుకున్నారనేది ఇక్కడ అనేది సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి. ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే మనం అనేది ఇక్కడ సేఫ్టీ చెకప్ అయితే చేద్దాం. ఒకసారి ఫోన్లో ఏమన్నా వైరస్ ఉందా ఏదన్నా ఉందా అనేది చెకప్ చేద్దాం. ఇక్కడ సేఫ్టీ చెకప్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ అన్నీ చూసారా క్రోమ్ అవన్నీ ఎన్హాన్సింగ్ పర్మిషన్స్ అన్నీ ఇక్కడ సేఫ్టీలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనం అనేది ఇక్కడ మొత్తం అనేది సెటప్ అయిపోయింది. బ్యాక్ వచ్చండి ఒకసారి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అనేది మనకు అనేది ఏంటంటే సేఫ్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్, బ్లర్, ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ మీద ట్యాప్ చేయండి. ఫిల్టర్ అంటే మీకు అనేది ఇలాంటి గలీజీ వీడియోస్ అనేది నుంచి అనేది మనకు ఫిల్టర్ చేసి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. మంచి రిజల్ట్ అయితే మనకు అనేది ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సరే ప్లే స్టోర్లోకి వచ్చేయండి. ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత మనం అనేది ఇక్కడ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకోండి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ కనపడుతుంది చూసారా. ఒకసారి అయితే స్కాన్ చేయండి. ఒకసారి అయితే ఏమన్నా హార్మ్ఫుల్ యాప్స్ కానీ ఉంటే బయటపడితే వాటిని అనేది మనం డిలీట్ చేసేయండి. నో హార్మ్ఫుల్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ వచ్చండి ఒకసారి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి కేర్ఫుల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మెయిన్ థింగ్ అనమాట. సెట్టింగ్స్ ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంది కదా, అబౌట్ ఫోన్ కానీ సిస్టర్ యాప్ అప్డేటర్ కానీ రెండింటిలో దేనికన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్తాను. ఇక్కడ ఫోన్ అప్డేట్ అనేది వచ్చింది చూసారా, దీని అయితే అప్డేట్ చేసుకోండి. ఈ అప్డేట్ అనేది ఎవరికైనా ఉంటే ఈ అప్డేట్ చేసిన తర్వాత అనేది సెట్టింగ్స్ అనేది చేయండి ఒకసారి. ఎందుకంటే ఈ అప్డేట్ వల్ల మీకు అనేది సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, ఆల్మోస్ట్ పెరిగిపోద్ది. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకుంటారో అప్పుడు అనేది ఇది ఇంకా బాగా వర్క్ అవుతుంది. లేదు బ్రో మాకు అప్డేట్లు ఏమీ లేవు అనుకుంటే మీరు అవన్నీ డైరెక్ట్గా చేసేయండి. మీకు అనేది ఖచ్చితంగా వర్క్ అవుద్ది. కింద అనేది మీకు ఎలా వర్క్ అవుతుందో ఎలాగా పనిచేస్తుందో అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అనేది మీకు అనేది సెర్చ్ రిజల్ట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే క్రోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ అనేది మనకైతే ఎంత సెర్చ్ చేసినా కూడా మనకి ఇక్కడ రావన్నమాట. ఇక్కడ అనేది నేను ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ వార్నింగ్ వీడియోస్ అనేది సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ వార్నింగ్ వీడియోస్ అనేది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ
బ్యాక్ వచ్చేస్తుంది గైస్ ఇక్కడ ఒకసారి రద్దు చేసుకుని ఇక్కడైతే రావన్నమాట ఇంక అసలు అది అలా కనుక వస్తే మనకు అనేది ఇక్కడ ఇంటర్నెట్ అనేది స్లో అయిపోవడం అంటే వెబ్సైట్ ఎర్ర రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది. చూసారు కదా ఇక్కడ మనం సెర్చ్ చేసిన వెంటనే www.dns అంటే ఇక్కడ అనేది ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. అంటే ఇక్కడ చూసారు ఎంత సెక్యూరిటీగా ఉందో. ఇప్పటి నుంచి మీ ఫోన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.